Hello everyone, very good afternoon to one and all. Welcome back to the Vijita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to show the timetable for the all the intermediate vocational first year students. ఓకే మరొకసారి హాయ్ అండి. ఈరోజు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ ఆఫ్ మై వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ హ్యావ్ టు హిట్ ద బెల్ ఐకాన్. If you hit the bell icon, you will get the more update information from me. Okay, so let me see the one by one. ఓకే ఈరోజు మనము టైం టేబుల్ అంటే మనము 25th నుంచి అయితే ఎగ్జామ్స్ అని మనం అనుకున్నాం తెలంగాణ స్టేట్లో. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఎవరైతే చదువుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టైం టేబుల్ అనేది అందరికీ వర్తిస్తుంది, ఎస్పెషల్లీ ఫర్ ది ఒకేషనల్. సో జనరల్ సిలబస్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒకేషనల్ సిలబస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టైం టేబుల్ అనేది ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే రాస్తున్నారో October 2021, ఓకే, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ ఇంటర్మీడియట్ వొకేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్ October 2021, ఓకే, ఫస్ట్ ఇయర్ టైం టేబుల్. ఓకేనా, ఇక్కడ చూడండి టైం టేబుల్ ప్రకారంగా. సో వీ నో వెరీ వెల్ అబౌట్ ది మనకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి ఓవరాల్గా. ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది, రిమైనింగ్ కూడా ఒకటి జిఎఫ్సి ఉంటుంది. కామన్గా అందరికీ ఉండాల్సింది ఏంటిదంటే జనరల్గా అయినా, అదేవిధంగా జనరల్ కోర్సెస్ అయినా అంటే ఆర్ట్స్, సైన్స్, ఓకే, ఈ కోర్సెస్ వారికి, అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ అందరికీ కూడా కామన్గా ఉన్న లాంగ్వేజ్ ఏంటిదంటే ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది. అదేవిధంగా జనరల్ గ్రూప్ వాళ్ళకి కొంతమంది తెలుగు తీసుకుంటారు సెకండ్ లాంగ్వేజ్ కింద, అదేవిధంగా హిందీ, అదేవిధంగా సంస్కృతి అనేది తీసుకుంటారు జనరల్ గ్రూప్లో. అదే సార్ వేర్ యాజ్ ఇన్ లైక్ వొకేషనల్ గ్రూప్స్కి మనకు తెలుగు, సంస్కృతి, హిందీ అనే అలాంటివి ఏమీ ఉండదు. జిఎఫ్స్ అనేది కామన్గా ఒక సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ విషయంలో మనకు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, సంస్కృతి ఆ ప్లేస్లో మనకి ఏముంటుందంటే జనరల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అది జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది కామన్గా అందరికీ ఉంటుంది, అదేవిధంగా మనకు కూడా ఉంటుంది వొకేషనల్ వాళ్ళకి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు 5 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి లాంగ్వేజ్ ఉంటుంది, ఒకటి సబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా 3 మనకు మన ఏ కోర్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నావో వొకేషనల్లో నర్సింగ్ వాళ్ళకి నర్సింగ్ రిలేటెడ్ ఉన్న 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిషరీస్ అయితే ఫిషరీస్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ విధంగా మెయిన్గా నువ్వు ఏ కోర్స్ అయితే వొకేషనల్గా అంటే వృత్తిపరమైన కోర్సు 10th పాటు 10th తర్వాత వృత్తిరీత్యా కోర్సెస్ అంటాం కదా, వాటిని వొకేషనల్ కోర్సెస్ అంటారు. కాబట్టి ఈ వృత్తిరీత్యా నువ్వు ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నావో ఆ కోర్సు మీద బేస్ చేసుకొని ఉన్న 3 సబ్జెక్ట్స్ అవి మెయిన్గా ఉంటాయి. ఓకేనా, కాబట్టి ఓవరాల్గా 5 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి టైం టేబుల్ మనం చూద్దాం ఒకసారి. టైం టేబుల్ టైం ప్రకారం అయితే ఇక్కడ 9 AM to 12 PM అని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, మీరు గమనిస్తున్నారు ఇక్కడ టైం ఎప్పటి నుంచి అంటే మనకు 9 to 12 అంటే 3 hours అయితే ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద జనరల్ ఫౌండేషన్ కోర్స్. కాబట్టి ఇది ఫస్ట్ లాంగ్వేజ్ ఏమనుకున్నాము అందరికీ జనరల్ ఆర్ట్స్ కానీ అంటే బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఓకే, ఎంఈసీలో అందరికీ మాత్రం కామన్గా తెలుగు, సంస్కృత్ ఆర్ హిందీ అనేది ఉంటుంది. ఓకే, కానీ మనకు వొకేషనల్ వృత్తిపరమైన కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో అందరికీ ఉండే కోర్స్ ఏంటంటే జిఎఫ్సి అంటే జనరల్ ఫౌండేషన్ కోర్స్. అది ఎప్పుడు ఉందంట October 25th ఆ ఎగ్జామ్ మండే ఉంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ఇంగ్లీష్ పేపర్. ఇది సెకండ్ లాంగ్వేజ్ అందరికీ కూడా ఉంటుంది. జనరల్ బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అందరికీ కూడా ఇంగ్లీష్ అనేది కామన్ లాంగ్వేజ్ అనేది సెకండ్ లాంగ్వేజ్ అందరికీ ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు ఉందంటే మనకు ట్యూస్డే ఉంది అంటే 26th. ఇట్స్ క్లియర్ కదా. సో నెక్స్ట్ అదేవిధంగా ఇవి రెండు అయితే 25th ఒకటి జిఎఫ్సి ఉంటుంది, అదేవిధంగా 26th ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూసిన మనకి ఈ యొక్క లాంగ్వేజ్లో ఈ యొక్క టైం టేబుల్లో 22 కోర్సెస్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఒకసారి చూసుకోండి. పార్ట్ ఏ అంటే మనకు తెలిసిందే జిఎఫ్సి ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బిలో మనకి 3 సబ్జెక్ట్స్ అయితే మెయిన్గా ఉంటాయి. టైం అయితే చెప్పాను కదండి, 9 AM to 12 PM అని చెప్పాను. ఓకేనా, ఓకే, అదేవిధంగా మనం 25th, 26th అయితే కామన్గా ఉంటాయి. అదేవిధంగా మనము చూడండి ఇక్కడ 25th ఒకటి, 26th ఒకటి, ఓకే, చూడండి ఇక్కడ 25th ఒకటి, 26th ఒకటి, 27, 28, 31. ఓకేనా, 5 డేస్లో మనకు ఈ ఎగ్జామ్స్ అయితే మనకు ఫినిష్ అయిపోతాయి. ఎప్పటి నుండి అంటే 25th ఒకటి, 26th ఒకటి, 27th ఒకటి, 28 ఒకటి. మనకు గ్యాప్ అనేది లేదమ్మా. ఇక్కడ అన్ని కంటిన్యూస్గా ఉన్నాయి. 25th, 26th, 27, 28 కంటిన్యూస్గా. దెర్ ఈజ్ నో గ్యాప్ ఇన్ బిట్వీన్ దోస్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్. ఓకే, కాబట్టి 4 ఎగ్జామ్స్ కంటిన్యూస్గా ఉన్నాయి. అదే లాస్ట్ ఎగ్జామ్ మనకు 2 days గ్యాప్ అనేది వచ్చింది. ఒక 29, 30 ఈ 2 days గ్యాప్ తోటి మనకు లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి మీకు 25th నుంచి 31st వరకు అయితే మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. ఓకే, కాబట్టి మన పార్ట్ బిలో ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇది అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే వొకేషనల్ 10th తర్వాత ఇంటర్తో అనుసంధానంగా వొకేషనల్ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించిన టైం టేబుల్ ఇది. ఓన్లీ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్కి సంబంధించింది కాదు, అదేవిధంగా ఎంఎల్టీ వాళ్ళకు కాదు, బీపీటీ అని కాదు, అందరి వొకేషనల్
వృత్తిపరమైన కోర్సెస్ ఇంటర్తో ఈక్వల్గా చేసే కోర్సెస్ అందరికీ కూడా వర్తిస్తుంది టైం టేబుల్ అనేది. కాబట్టి ఒకసారి మనం డేట్స్ అయితే చెప్పాను, 25th, 26th, 27th, 28th, 31st అని చెప్పాను. ఓకేనా. అదేవిధంగా ఏమేమి కోర్సెస్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అంటే ఇది అగ్రికల్చర్ వ్యవసాయ గ్రూప్ సంబంధించిన గ్రూప్స్ అన్నాడు. ఓకే, లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, డైరీ టెక్నాలజీ. ఓకే, అదేవిధంగా ఫిషరీస్, సెరికల్చర్, అకౌంటింగ్, టాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్షిప్, ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్, రీటైల్ మేనేజ్మెంట్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్. ఓకే, అదేవిధంగా కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, మెకానికల్ టెక్నీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ఫార్మా టెక్నాలజీ. ఓకే, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఫీమేల్. ఓకేనా. కాబట్టి ఓవరాల్ ఎన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి టైం టేబుల్లో మనకు ఓవరాల్గా 22 కోర్సెస్ అయితే ఉన్నాయి. ఈ 22 కోర్సెస్ సంబంధించిన టైం టేబుల్ అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. టైం టేబుల్ అంటే మనం 9 AM to 12 PM అని చెప్పాను. అదేవిధంగా 25th, 26th, 27th, 28th, 31st డేట్స్ కూడా చెప్పాను. అదేవిధంగా ఏమేమి సబ్జెక్ట్స్ ఏదేది రోజున మనం చూసుకుందాం. ఓకేనా. కాబట్టి ఫస్ట్ కోర్స్ ఏమనుకున్నాం, ఇక్కడ మనకు ఫస్ట్ కోర్స్ చూసినట్టయితే మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పారు. కాబట్టి అది పేపర్ కోడ్ మనకు అంత అవసరం లేదు, కోర్సు కోడ్ అనేది. కాబట్టి మనకు అవసరం లేదు. కాబట్టి సబ్జెక్ట్ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఈ సబ్జెక్ట్. ఓకే, మనం ఏ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అందులో 3 మెయిన్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఆ 3 మెయిన్ సబ్జెక్ట్స్కి వీటి థియరీతో పాటుగా ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇవి థియరీ ఎగ్జామినేషన్స్ కాబట్టి చూడండి. ఓకే, కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ ది అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ ఏ రోజు అంటే 27th. అదేవిధంగా సాయిల్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ 28. అదే 31st ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్. ఇవి 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. 27, 28, 31. ఓకే, ఈ ఒక కోర్స్ ఏ కోర్స్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ చదివే స్టూడెంట్స్కి ఫస్ట్ చేసే వాళ్ళకి 27, 28, 31. ఇట్స్ క్లియర్. నెక్స్ట్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, డైరీ టెక్నాలజీ వాళ్ళకి ruminant animal production and management, feeds and feeding of livestock, non-ruminant animal production and management. ఇవి 27th. అదేవిధంగా చూడండి, ఇక్కడ మనకు చూసినంత టైం టేబుల్ ఇక్కడ 27th, ఇది 28, ఇది 31st. ఓకే, అర్థమవుతుందా ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పేపర్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ కోర్స్ ఏంటంటే ఫిషరీస్. ఈ ఫిషరీస్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, బయాలజీ ఆఫ్ ఫిషెస్ అండ్ లిమ్నాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఈ 3 కోర్సెస్ అయితే ఉన్నాయి. 27th ఒకటి, 28th ఒకటి, 31st ఒకటి. నెక్స్ట్ సెరికల్చర్, ఒక మోరికల్చర్, మల్బెరీ ఫార్మ్ మేనేజ్మెంట్ అండ్ సిల్క్ వామ్ సీడ్ టెక్నాలజీ. ఓకేనా. అదేవిధంగా అకౌంటింగ్ అండ్ టాక్సేషన్లో బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, కంప్యూటర్స్, టాక్సేషన్. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్షిప్లో బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, కంప్యూటర్స్. ఓకే, షార్ట్ హ్యాండ్, కరస్పాండెన్స్ అండ్ డేటా ఎంట్రీ అండ్ కంప్యూటర్స్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్లో బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, కంప్యూటర్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద రీటైల్ మేనేజ్మెంట్లో బిజినెస్ ఆర్గనైజేషన్, అకౌంటెన్సీ, కంప్యూటర్స్, రీటైల్ మార్కెటింగ్. నెక్స్ట్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. ఓకే, వర్క్షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్. ఓకే, ఇవైతే 27th ఇక్కడైతే ఈ కోర్సెస్ అయితే ఉన్నాయి. చూడండి ఒకసారి మీకోసం చిన్నగా చూసారు, మీకు ఏమైనా డౌట్స్ రావచ్చు టైం టేబుల్ దృష్ట్యా. కాబట్టి ఇక్కడ మనకు చూసినట్టయితే ఇవన్నీ కూడా 27th, 28th, 31st. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద మనం చూద్దాం. ఓకే, మనకు ఫస్ట్ ఓకే అమ్మా, నెక్స్ట్ మనము 9 కోర్సెస్ అయితే కంప్లీట్ చేస్తాము. నెక్స్ట్ ఓకే 10th క్వశ్చన్ చూడండి. 10th కోర్స్ అంటే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్, సర్వేయింగ్ థియరీ, ఇంజనీరింగ్ మెకానిక్స్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ MS ఆఫీస్, ప్రోగ్రామింగ్ ఇన్ సి, అకౌంటెన్సీ అండ్ టాలీ. నెక్స్ట్ ఎక్కువగా అయితే అబ్బాయిలు అయితే కంప్యూటర్ సైన్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఓకే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నీషియన్, circuits theory and electronics components, electronic devices and circuits, digital electronics and computer fundamentals. Next electrical technician, okay, basic electrical engineering, materials and wiring, electrical instruments and power supplies. Okay, next mechanical technician చూద్దాం. basic workshop technology, mechanical technology and electrical technology. Okay, refrigeration. Next commercial garment technology, principles of the garment making, textile science. Okay, garment construction, preschool teacher. Okay, training, introduction to child development, organization, management of creches, health and nutrition. Next
టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో ఫండమెంటల్స్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్, హాస్పిటాలిటీ సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ ఆపరేషన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఓకేనా. నెక్స్ట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్లో చూసినట్టయితే ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటిది, కంప్యూటర్ ఫండమెంటల్స్ ఆఫ్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ప్రోగ్రామింగ్ ఇన్ సి, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్. ఓకే. ప్రోగ్రామింగ్ సిలో మనం ఇంకెక్కడో మనం చూసాం ఈ సబ్జెక్ట్ అనేది, ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో కూడా సేమ్ సబ్జెక్టే ఉందమ్మా. ప్రోగ్రామింగ్ సి అనేది కంప్యూటర్ సైన్స్లో ఉంది, అదేవిధంగా ఇంకెక్కడ ఉంది కంప్యూటర్ గ్రాఫిక్స్లో కూడా సేమ్ సబ్జెక్ట్, అది సెకండ్ సబ్జెక్ట్ అదే ఉంది సేమ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఫార్మా టెక్నాలజీ 3 సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మనము ఫార్మా టెక్నాలజీ వాళ్ళకి కూడా సేమ్గా ఉంటుంది, అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకు కూడా ఈ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఫిజియోథెరపీ వాళ్ళకు ఉంటుంది, అదేవిధంగా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కి హెల్త్ ప్రమోషన్ సెకండ్ పేపర్లో ఉన్న ఒక చిన్న చాప్టర్ లాగా ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఫార్మా టెక్నాలజీ ఇది మెడికల్ రిలేటెడ్, అంటే మెడికల్కి సంబంధించింది, ఒక వైద్య వృత్తికి సంబంధించిన కోర్సెస్ ఇవన్నీ కూడా. ఈ లాస్ట్ ఏవైతే ఉన్నాయో ఫార్మా టెక్నాలజీ, అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, ఫిజియోథెరపీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఇవన్నీ కూడా వైద్య వృత్తికి సంబంధించిన కోర్సెస్ అంటే మెడికల్ ఫీల్డ్, హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్స్, హాస్పిటల్స్, మెడిసిన్స్, సర్జరీస్, డిసీజ్ కండిషన్స్, ఇవన్నీ సంబంధించిన కేసెస్ అన్నట్టు, అండ్ దీని రిలేటెడ్గా ఉన్న కోర్సెస్. ఓకేనా. కాబట్టి హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ, ఫార్మస్యూటికల్ టెక్నాలజీ, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్. ఓకే. అదేవిధంగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో బయోకెమిస్ట్రీ 1 అంటే సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది, కాబట్టి ఫస్ట్ ఇయర్లో 1 అన్నారు, సెకండ్ ఇయర్లో 2 అనేది ఉంటుందని. ఓకే. మైక్రోబయాలజీ అండ్ పెథాలజీ, అనాటమీ అండ్ ఫిజియాలజీ. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్ 1 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ వీళ్ళకి ఈ విధంగా ఉంటాయి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి థర్డ్ పేపర్గా ఉంది. ఓకేనా. ఫిజియోథెరపీ వాళ్ళకి ఫస్ట్ పేపర్గా ఉంది. ఓకే. అనాటమీ అండ్ ఫిజియాలజీ, సైకాలజీ అండ్ అబ్నార్మల్ సైకాలజీ, బయోమెకానిక్స్ అండ్ ఎక్సర్సైజ్ థెరపీ. ఓకే. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ అంటే MPHW అంటారు, ఇది కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్. ఇక్కడ ఏంటిదంటే మనకు మల్టీపర్పస్ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్గా ఉన్న ఈ కోర్సులో హెల్త్ ప్రమోషన్ అంటే ఆరోగ్యం అభివృద్ధి అని ఈ యొక్క సబ్జెక్ట్లో ఒక సపరేట్ ఒక యూనిట్ అనేది ఉంటుంది, అనాటమీ అండ్ ఫిజియాలజీ, అది దానికి సంబంధించింది. ఓకేనా. కాబట్టి ఎవరికి ఫార్మా టెక్నాలజీ వాళ్ళకి, అదేవిధంగా ఫిజియోథెరపీ వాళ్ళకి పేపర్ 1 అనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంటుంది, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ వాళ్ళకి పేపర్ 3గా ఉంటుంది అనాటమీ అండ్ ఫిజియాలజీ అనేది, అదేవిధంగా మన నర్సింగ్ స్టూడెంట్స్కి అయితే పేపర్ 2లో ఉంటుంది. ఓకేనా. అది కూడా సపరేట్గాని కాదు, హెల్త్ ప్రమోషన్ అనే సబ్జెక్ట్లో పేపర్ 2లో ఒక సపరేట్ యూనిట్ లాగా ఉంటుంది. ఓకేనా. కాబట్టి మనకు చూడండి ఓవరాల్గా మనము డిస్కస్ చేసేది, ఎందుకంటే మన ఛానల్ అనేది ఎక్కువగా అయితే మనం ఈ ఇయర్ అయితే నేను మల్టీపర్పస్ వాళ్ళకి MPHW వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అయితే వాళ్ళకి సంబంధించిన కంటెంట్ మాత్రమే నేను చాలా వరకు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు కూడా అవే డీల్ చేస్తూ ఉన్నాను. తర్వాత మన బ్రిడ్జ్ కోర్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే. సో నెక్స్ట్ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ గెట్ ఎనీ టైమ్, సో మనం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన సబ్జెక్ట్స్ కంటెంట్ కూడా, అదేవిధంగా ఫిజియోథెరపీ సంబంధించింది, అదేవిధంగా ఫార్మా టెక్నాలజీ సంబంధించిన కోర్సెస్, ఈ 4 కోర్సెస్ కూడా నేను డిస్కస్ చేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే. అండ్ యూ హ్యావ్ టు మేక్ ద పార్టిసిపేషన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ అండ్ ఫ్రెండ్స్. ఓకే. కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ పార్టిసిపేషన్ కూడా మనకు అవసరమే. ఎక్కువ మంది ఉంటే మనకి ఎక్కువ డౌట్స్ రేజ్ అవుతాయి, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది, ఎక్కువ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే. కాబట్టి ఇక్కడ చూడండి అమ్మా, మనకు మల్టీపర్పస్ హెల్త్ ఒక మెయిన్ సబ్జెక్ట్ మనకి ఇదే, కాబట్టి మనకు చూడండి కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ ప్రమోషన్, అదేవిధంగా ఓకే ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్. ఓకే. అర్థమవుతుందా మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇదొకటి, ఇదే మనకు మెయిన్గా ఉన్న ఓవరాల్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి అనుకున్నాం మనము, ఇది. ఓకే. కాబట్టి చూడండి మనకు కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ ఎప్పుడు అనుకున్నాం మనము, 27th ఒకటి, 28th ఒకటి, అదేవిధంగా 31st ఒకటి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకున్నామ్మా, మన మల్టీపర్పస్ మన ఛానలే మనకు ఎక్కువ రిలేటెడ్గా దేనికి సంబంధించింది, మల్టీపర్పస్ హెల్త్ వరకు సంబంధించింది. కాబట్టి మనకు ఎక్కువగా 25th GFC ఉంటుంది, 26th ఇంగ్లీష్ ఉంటుంది, 27th కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 హెల్త్ ప్రమోషన్ ఉంటుంది. ఓకే. అది 28th, అదేవిధంగా 2 days గ్యాప్తో ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ థర్డ్ పేపర్ 31st ఉంటుంది. ఓకేనా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ ఆస్క్ ఇన్ కామెంట్ బాక్స్. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు గివ్ ద ఫీడ్బ్యాక్ రిగార్డింగ్ యువర్ క్వశ్చన్. ఓకే. కాబట్టి ఇంకా చూడండి, ఇక బ్రిడ్జ్ కోర్స్ సంబంధించిందమ్మా. బ్రిడ్జ్ కోర్స్ అడిషనల్ సబ్జెక్ట్స్ రివైజ్డ్ అండర్ స్ట్రీమ్ టు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ వొకేషనల్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ October 21st, 2021. సారీ, ద టైమ్ ఫ్రమ్ ది 9 AM to 12 PM. కాబట్టి ఇక్కడ మండే మనకు
మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఉంటుంది. బయోలాజికల్ సైన్సెస్ పేపర్ 1. బయోలాజికల్ సైన్సెస్ అంటే మనకు అందరికి తెలిసిందేనమ్మా. బయోలాజికల్ సైన్సెస్ ఇస్ నథింగ్ బట్ ద బాటనీ యాజ్ వెల్ యాజ్ ది జువాలజీ. కాబట్టి మనకు 31కి అయిపోతే 31 తర్వాత ఫస్ట్ ఉంది. ఈ ఫస్ట్కి మన బయోలాజికల్ సైన్సెస్ పేపర్ 1 ఉంటుంది. ఈ పేపర్ 1లో బాటనీ యాజ్ వెల్ యాజ్ ది జువాలజీ, వృక్షశాస్త్రం, జంతు శాస్త్రంతో ఉంటుంది. కాబట్టి ఫస్ట్కి బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో అందరూ కూడా ఫస్ట్కి మీరు రెడీగా ఉండాలి. ఓకే, కాబట్టి మ్యాథమెటిక్స్ పేపర్ 1. కాబట్టి మ్యాథమెటిక్స్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ వాళ్ళకి ఆ రోజు సేమ్ సైమల్టేనియస్గా ఉంటుంది. ఎంపీసీ స్ట్రీమ్ అన్నట్టు. ఓకేనా, ఎంపీసీ వాళ్ళకు మ్యాథ్స్ ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకు బాటనీ జువాలజీ ఉంటుంది. ఓకేనా, మ్యాథ్స్ 1 ఉంటుంది, మ్యాథ్స్ 2. ఓకే, మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అంటారు. కాబట్టి మండే రోజు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి అనేది ఉంటుంది. అంటే పేపర్ 1 పేపర్ 2 కలిపి ఒక పేపర్ ఉంటుంది. అదేవిధంగా బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి బయోలాజికల్ సైన్సెస్ పేపర్ 1 ఉంటుంది. కాబట్టి మనకు బాటనీ జువాలజీ సపరేట్ బుక్లెట్స్లో రాయాలి. ఓకేనా, 25 మార్క్స్కి బాటనీ, 25 మార్క్స్కు ఏంటిది జువాలజీ. అంటే ఓవరాల్గా వృక్షశాస్త్రం 25 మార్కులకి, జంతుశాస్త్రం 25 మార్కులకు, ఓవరాల్గా బయోలాజికల్ సైన్సెస్ పేపర్ 1 అనేది 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సపరేట్ బుక్లెట్స్ సపరేట్గా రాయాలి. వృక్షశాస్త్రం ఎక్కువ మార్క్స్కి, తర్వాత జువాలజీకి ఎక్కువ మార్క్స్. అంటే మనము ఒక సబ్జెక్ట్ ఎక్కువ చదివి తక్కువ సబ్జెక్ట్ అని కాదు, ఈక్వల్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సో 9 to 10 మార్క్స్ అనేది పాస్ మార్క్స్ బయోలాజికల్ సైన్సెస్ పేపర్కి. బయోలాజికల్ సైన్సెస్కి అయినా ఫిజికల్ సైన్సెస్ అయినా కూడా. ఓకేనా, అదేవిధంగా 22కి చూడండి ఫిజికల్ సైన్సెస్ పేపర్ 1. కాబట్టి ఫిజికల్ సైన్సెస్ పేపర్ 1లో ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది. బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది సేమ్, కానీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకు కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఓకేనా, ఫిజికల్ సైన్సెస్ అంటే ఇందులో 2 పేపర్స్ ఉంటాయి. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రం, అదేవిధంగా రసాయన శాస్త్రం. ఈ 2 పేపర్లు కలిస్తేనే ఫిజికల్ సైన్స్ పేపర్ అంటారు. బాటనీ జువాలజీ 2 కలిస్తేనే బయోలాజికల్ సైన్సెస్ పేపర్ 1 అంటారు. ఓకేనా, 2 అంటే సెకండ్ ఇయర్లో ఉంటుంది. ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, కాబట్టి మనకు ఓవరాల్గా 25th నుంచి స్టార్ట్ అవుతే 2nd వరకు ఎగ్జామినేషన్స్ అయితే 2ndకి మనకు ఫినిష్ అయిపోతున్నాయి. ఓకేనా, కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి. ప్లీజ్ నోట్ దట్ ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఆర్ 9 AM to 12 noon. The instructions issued on the timetable of general intermediate examination candidates are also applicable to vocational candidates. కాబట్టి జనరల్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు కూడా వొకేషనల్ స్టూడెంట్స్ కూడా వర్తిస్తుంది అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. ఓకే, ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కండక్టెడ్ యాజ్ హోమ్ అసైన్మెంట్ ఫర్ ది స్టూడెంట్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్. కాబట్టి మనకు ఏప్రిల్ మంత్లోనే మనకి ఇంట్లో అసైన్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అది ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది. వొకేషనల్ ప్రాక్టికల్ షెడ్యూల్ షెల్ బి అనౌన్స్డ్ లేటర్. కాబట్టి వొకేషనల్ వాళ్ళకైతే మనకి ఇది వొకేషన్ సంబంధించిన టైం టేబుల్. కాబట్టి మనకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా తర్వాత అనౌన్స్ చేస్తారని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇష్యూడ్ అండర్ ద అప్రూవల్ ఆఫ్ ది చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హైదరాబాద్, ద హానరబుల్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ క్లియర్. ద రెస్పాన్సిబుల్ ఇన్ఛార్జ్ ఇస్ ద శ్రీ షేర్ ఓమర్ జలీల్ ఐఏఎస్ secretary. It's clear to everyone. Okay, కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టు యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్. ఓకే, సో ఐ హోప్ దిస్ వీడియోస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్ హూ ఆర్ వాచింగ్, who are going to write the first year examinations like a vocation students as well as who are going to write the bridge course examinations also. Okay, so thanks for watching my channel. Have a nice day. Thank you all once again.